చెప్పు, ఎక్కడికి నుంచి వచ్చినా చెప్పు. గాంధీనగర్ మనవాళ్ళు జీరాక్స్ తీసుకున్నారు, పొలం పట్టా పక్కులు తీసుకున్నారు, ఆధార్ కార్డులు తీసుకున్నారు, ఫోన్ ఎత్తుకొని పోయినారు. ఏమంటే ఇవ్వటం మండలానికి పోతే అవి తీసుకొని రా ఇస్తామంటున్నారు. బ్యాంక్ బుక్కులు అన్నీ తీసుకొని పోయినారు. నాయన నేనేం చేసి తీసుకుపోయి ఏం చేసినారో రేపుకుంటున్నారు. పింఛన్లు వస్తాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎకరానికి 6,000 ఎత్తుండు కదా, అవన్నీ వాళ్ళే పుంజుకుంటున్నారు. పెద్ద మనిషి చచ్చిపోయిన 20 రోజులు ఇవాళకి జనానికి పైసలు జనం కూడా చేయలేదు. చిన్న కొడుకులు చేసినాడు. అట్లాంటి పనులేనా చేశాడు నాయన. ఇప్పుడు నా బాధ ఎవరు తెలవాల, నా బాధ ఎవరు. ఆస్తి వాళ్ళే రాయించుకోరా? ఆస్తి వాళ్ళే రాయించుకోరా? పొలం ఎన్ని ఎకరాలు రాయించుకోరు? 5 ఎకరాలు రాపించుకున్నారు. మాకు తెలియదు. మన ఊర్లో జనం అనుకుంటుంటే తెలిసింది. మాకు తెలియదు. పెద్ద మనిషి అంటుండే పొలం రాపించుకున్నారు అంటుండ. నేనన్నా మా సంతకాలు లేకుండా ఎట రాపించుకుంటారు అంటుండ. లేటుగా బయటపడిపోయింది. అతనికి మతి స్థిమితం లేదు. తగిలిన కాడ నుంచి లేదు. తీసుకెళ్ళిపోయారు, రాపించేసుకున్నారు. వీళ్ళకి పింఛన్ వీళ్ళిద్దరు పేరు మీద ఉంటాయి. ముసలాయన పేరు మీద నా పేరు మీద ఉంది. రాపించేసుకున్నారు. నువ్వు లేకుండా ఎట్లా రాపించుకుంటారు? అంటే పింఛన్ కోసమని తీసుకెళ్ళిందంట. ఇంట్లో నుంచి పింఛన్ కావాలి కదా, అప్లై చేస్తామని చెప్పి తీసుకెళ్ళి ఇక వాళ్ళు సంతకాలు పెట్టమంటే పెట్టేసి తెలియదు. సిరిసం లేదు కదా, పెట్టినాం. మరి మేమేం చేసినాం? ఏం మనిషికి బాగలేదు, పెట్టినాం. అట్లాంటి పనులు చేసి ఇవాళ ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఇంకా 3.5 ఉంది ముసలాయన పేరు మీద చిన్నపల్లి శివార్లు. అయితే సర్పంచ్ తోట అంటారంటే 10 లక్షలు ఇస్తాము మా నాయనమ్మ సంతకం పెట్టమంటే సంతకం పెడతా. 10 లక్షలు తీసుకొని నేను ఎడిపోయాను. అట్లా చేసి నన్ను చెప్పులు పెడుతున్నారు. నాయన నేను ఏం చేశాను? మనిషి. నా పేరు సుజాత సూర్యవంశి, వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షురాలు. నేను ఈరోజు మేమందరం కూడా ప్రతి జిల్లాలలో కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చాము. ప్రతి 36 జిల్లాలలో కూడా ఈరోజే వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీని ఉద్దేశం ఏంటి అంటే, ఇంత మట్టికి మాకు పెన్షన్ పెంచుతానని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజు దాకా 6,000 రూపాయల పెన్షను వికలాంగులకి, 100% ఉన్న డిజబిలిటీకి 15,000 పెన్షను, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకి 4,000 రూపాయలు పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చి మాట తప్పిన సీఎం అంటే ఈ సీఎంనే చూస్తున్నాము. ఎందుకు అంటే పక్క రాష్ట్రంలో ఇచ్చిన 3 నెలలలో 3 నెలల టైంలో ఆయన బకాయి మొత్తం కట్టి పెన్షన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సీఎం ఎక్కి 18 నెలలు అవుతుంది. 18 నెలల పెన్షన్ మాకు కట్టి 6,000, 4,000, 15,000 పెన్షన్ కట్టియకపోతే మళ్ళీ ఉద్యమము మరింత ముందుకెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రోజు దాకా బ్లాక్ పోస్టులని ఇంత మట్టికి కూడా భర్తీ చేయలేరు. పీజీలు చేసి వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు. రోడ్ల మీద పీజీలు చేసి తిరిగినప్పుడు ఈ కళ్ళకు కనిపిస్తలేడా సీఎం గారికి? ఏదైతే మన ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంత మట్టికి భర్తీ చేయలేరు. కట్టిన ఇండ్లు కట్టినట్లే ఉన్నాయి. కాబట్టి ఆ ఇండ్లని కూడా వెంటనే 5% రిజర్వేషన్ అన్నాడు. ఇచ్చిన ఒక్క దాఖితాలు కూడా కనిపిస్తలేవు. పెన్షన్ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. ఏవైతే ఇండ్లు కట్టినరో అది ఫుల్ఫిల్గా మా వికలాంగులకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. బస్సు అంటే ఉచిత బస్సు అని చెప్పారు. ఆ కాళ్ళు చేతులు మంచిగా ఉన్న వాళ్ళకే ఉచిత బస్సు, మా వికలాంగులకు మాత్రం ఉచిత బస్సు లేదు. ఎందుకు మరి? మేము న్యాయమైన డిమాండే కదా మేము అడిగేది. ఇంత మట్టికి ఈ డిమాండ్ ఎందుకు పూర్తి చేసలేరు? 18వ తారీఖున కృష్ణమాదిగ నిజామాబాద్ జిల్లాలో 3,000 మందితోని మేము మీటింగ్ పెట్టబోతున్నాము. ఈ రోజు నుంచి డెడ్ లైన్ స్టార్ట్ అయింది. కలెక్టరేట్ వినతి పత్రాలు ఈ రోజు ఇచ్చాము. ఆర్డీఓ కార్యాలయం ముట్టడించబోతున్నాము త్వరలోనే. మళ్ళీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇస్తాము. వినతి పత్రం ఇచ్చి మా డిమాండ్స్ ఏమున్నాయో వాళ్ళు మొత్తం 25 డిమాండ్లు పెట్టాము. ఆ 25 డిమాండ్లు పూర్తి చేయకపోతే
మళ్ళీ 16వ తారీఖు వచ్చే నెల 16వ తారీఖు రాష్ట్రము కాదు రాష్ట్రమంతా చూసేటట్టు మేము పెద్ద ఎత్తున లక్షలాది మందితో మీటింగ్, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులతోని మేము పెన్షన్ ఇష్యూ మీద లక్షలాది మందితో హైదరాబాద్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టబోతున్నాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిజామాబాద్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్ ప్రాంతాలలో, మండలాల ప్రాంతాలలో కూడా మరి జోగిని చెల్లెళ్ళు మరి అన్ని చోట్ల మరి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వాలు చెల్లెళ్ళు ఎక్కడైతే ఏ గ్రామానన్నా ఉన్నారో ఇటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళకంటూ మరి వీళ్ళను కుటుంబాలలో లేనటువంటి వాళ్ళు, వీళ్ళకి ఎటువంటి ఆధారాలు లేవు, జీవన ఉపాధి కూడా లేనటువంటి వాళ్ళు కాబట్టి వీళ్లకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, సాగు భూమి కానీ, అట్లాగే 35 కిలోల బియ్యం కానీ, పెన్షన్ సౌకర్యాన్ని కానీ కల్పించాలని చెప్పి గత రాష్ట్ర ప్రభుత్వాలు మరి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దఫల వారీగా 3 రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నటువంటి పరిస్థితి జరిగినప్పటికీ మరి ఇప్పుడు తెలంగాణలో కొత్తగా మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 86,000 మంది ఉన్నటువంటి జోగిని చెల్లెళ్ళందరికీ వెంటనే పెన్షన్ సౌకర్యం కానీ, బియ్యం సౌకర్యం కానీ అన్ని సదుపాయాలను కల్పించే విధంగా వీళ్ళకు మాకంటూ సొంత ఇల్లున్నది, మేమంటూ మాకు ఎటువంటి ఆధారాలు లేనటువంటి వాళ్ళు బాధపడకూడా మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడి వీళ్ళందరికీ కూడా మరి ఒక కుటుంబ సభ్యులుగా కుటుంబ బాధ్యతను, జీవన ఉపాధాన్ని కల్పించే విధంగా వీళ్ళకు మరి అటువంటి అవకాశాన్ని మేము కల్పిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి మేము ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారు మరి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చెల్లెళ్ళందరినీ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆధారాలు లేక రోడ్డు పాలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి అన్ని విధాలుగా మరి ఉన్నటువంటి మరి ఏదైతే ఇందిరమ్మ ఇల్లు కానీ, సాగు భూమి కానీ, పెన్షన్ సౌకర్యం కానీ, ఈ 35 కిలోల బియ్యం కానీ ఇవన్నింటినీ కూడా వెంటనే మీరు మీ ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా చెల్లెళ్ళందరికీ కూడా మరి సమస్యలు పరిష్కరించి వీళ్ళకంటూ మాకంటూ ఒక మరి ఇటువంటి ఆధారాలతో మేము బతకగలుగుతున్నాము, మాకంటూ ఒక జీవన ఉపాధి కొనసాగించే విధంగా మాకుంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఈరోజు వీళ్ళందరినీ కూడా మరి గ్రామాలలో కూడా చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చాలామంది ఇబ్బందుల పాలు పెడుతూ అవమానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటికీ కూడా మరి ఈ సమస్యల పరిష్కారం కావాలన్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి చెల్లెళ్ళందరిని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కొండాపురం గ్రామం అది. అక్కడ నుండి 18 సంవత్సరాల కామారెడ్డిలో ఉంటున్నాం. పిల్లల చదువు కొరకు వెళ్ళినాం. ఇప్పుడు పిల్లలు చదువుకున్నారు, జాబ్ చేసుకుంటారు, చిన్నగా ప్రైవేట్ జాబ్ హైదరాబాద్లో. అయితే 2-3 సార్లు పోయి మా భూమి ఉంటుంది అక్కడ కొండాపూర్లో, సిరికొండ మండలం కొండపూరు గ్రామం. కొండపూరు గ్రామంలో తూంపల్లి చెరువు పక్కన మా భూమి ఉంటుందండి. ఉంటే అక్కడ ఎంపీటీసీ చందర్ అని ఉంటాడు. ఆ చందర్ ఏం చేసిండు, మా సారు ఆ భూమి పట్ట కాగితాలు మళ్ళా అన్ని బుక్కును తీసుకొని అవన్నీ ఫోటోలు తీసుకుండు ఫోన్లో. ఆ రోజే 3-4 ఏళ్ళ కింద ఫోటోలు అన్నీ తీసుకున్నాడు ఫోన్లో, రాసుకున్నాడు బుక్ నంబరు. ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని నేను తిట్టినమ్మ సార్ని. తిట్టంగా కూడా నా కొడుకు వీడు మనోడే అని అన్నాడు. ఎంపీటీస్ మనోడే అని చెప్పి అవన్నీ ఇచ్చిడు బుక్కులు. అవన్నీ రాసుకొని ఇప్పుడు అందులోకి దిగి మేము సోయ ఎత్తే దున్నేసి పొలం వేసుకున్నాడు. మళ్ళీ పోతే మమ్మల్ని నూకేసి 10 మంది వచ్చిర్రు, మందు కొట్టి నూకేసి ఇట్లా ఛాతిలో చేతేసి నూకేసిండు నన్ను. ఇప్పుడు 2 సంవత్సరాలు నూకేసి మా ఆలే వేసుకుంటారు, చేతేసి మా మీద కూడా మా ఆలే ఇప్పుడు పొలం చేసుకుంటారు, కొట్టడానికి వస్తారు. మేమే వేయన్నా కేసు. మా చిన్న కొడుకు మాంపింగ్ అవుతుందనగానే మేము అటు ఉరికినాము. ఇక ఉరకంగానే ఆ పిల్లగాడికి ఎక్కువయ్యి మేము యశోద హాస్పిటల్లో జాయిన్ అయినాం 2 నెలలు. ఇక ఇక్కడ వీళ్ళు కేసు పెట్టేసి మా పైన మొత్తం వేసి అనో ఏమో కేసులు పెట్టి లమ్మడోళ్ళని తిట్టిండ్రని కేసు పెట్టి
మా మీద ఇప్పుడు కేసులు నడుపుతున్నాము సంవత్సరం నుంచి. కేసు భయపడి ల్యాండ్ కేసు భయపడి ల్యాండ్ వదిలేస్తారని కేసు వేసిందంట మా మీద. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అండతోని మా మీద కేసు వేయడం జరిగింది. ఆ ప్రభుత్వం అండ ఉన్నా ఏది ఉన్నా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే న్యాయం ఏదో మళ్ళీ మేము వెళ్ళిపోయినాం అనుకొని దావతులు అన్ని మందులు కొట్టుడు ఇవ్వే సార్, మాతోని ఏవి కావు మందులు కొట్టు. కబ్జా గురైంది ఇప్పుడు మా ల్యాండ్. సీఎం సార్ అయినా ఎవరైనా ఇది పట్టుకొని ఇసొంటి లపంగలను ఇసొంటి లుచ్చలను లేకుండా వేయాల మనుషులను. రాజకీయం కూడా వేయనియద్దు ఇసొంటలను. రాజకీయంకు మొత్తం వాళ్ళు రాజకీయంలో అడుగు పెట్టద్దు సార్ ఇసొంటి మనుషులు. సీఎం సార్ రేవంత్ రెడ్డి అన్న, మీరు దయచేసి ఇసొంటి మనుషులను రాజకీయం చేయనీయకండి. మాయాసొంటి ప్రాబ్లం ఉన్న మనుషులు లోకంలో మస్తు మందురు కేసుల కాడిపోతే ఇసొంటి మనుషులే కనిపిస్తున్నారు. ఏడిపోయిన ఇసొంటి మనుషులే కనిపిస్తున్నారు సార్. జర దయచేసి ఇసొంటి మనుషులను ఏ రాజకీయంలో ఉండద్దు ఇసొంటోళ్ళను బహిష్కరించండి. ఇసొంటి మనుషులను దయచేసి కవిత గారు మీరు కూడా ఇసొంటి మనుషులను ఉంచకండి. మీ మీద కూడా మేము తప్పుగా అంటూరు అనుకోకండి. ఇసొంటి మనుషులు చేయబట్టి కూడా మీ ప్రభుత్వంకు కూడా తప్పు వస్తుంది చెప్తున్నా. ఏ కాంగ్రెస్లో అయినా ఎన్లో అయినా ఇసొంటి మనుషులు ఉండద్దు సార్ చెప్తున్నా. అంతే ఇక మాది కూడా